కథాస్రవంతి సంచార సన్నాయి కథ రచన శ్రీ సారిపల్లి నాగరాజు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీ సారిపల్లి నాగరాజు గారి స్వస్థలం పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి. సారిపల్లి జనార్దనరావు లక్ష్మీ దంపతులకు 1995వ సంవత్సరంలో వీరు జన్మించారు. 10వ తరగతి వరకు స్వగ్రామంలోనే విద్యను అభ్యసించారు. తర్వాత ప్రకాశం జిల్లా తెమ్మసముద్రంలో శ్రీ గోరంట్ల వెంకన్న ఓరియంటల్ కళాశాలలో తెలుగును అభ్యసించారు. ఆ తర్వాత రాజమండ్రిలో శ్రీ గరిమెళ్ల సత్యనారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో తెలుగు పండిత శిక్షణ పూర్తి చేశారు. తదనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు ప్రవేశం పొంది పూర్తి చేశారు. అనంతరం అదే విశ్వవిద్యాలయంలో చింతా అప్పలనాయుడు కథలు పరిశీలన అనే అంశం మీద ఆచార్య జి అరుణకుమారి గారి పర్యవేక్షణలో ఎంఫిల్ పూర్తి చేసి పట్టా పొందారు. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు గారి పర్యవేక్షణలో అర్ధశతాబ్ది ఉత్తరాంధ్ర గిరిజన కథలు పరిశీలన అనే అంశం మీద పరిశోధన చేస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం నుండి ఎంఏ సంస్కృతం పూర్తి చేశారు. ఇప్పటి వరకు సుమారు 60కి పైగా వ్యాసాలు ప్రసిద్ధ దిన వార మాసపత్రికల్లో ప్రచురితమయ్యాయి. సంచార సన్నాయి అనే కథతో తెలుగు కథా సాహిత్యంలో అరంగేట్రం చేశారు. వివిధ రచయితల ముఖాముఖిలు తీసుకుని సుమారు 10కి పైగా ప్రచురితమయ్యాయి. సమీక్షకులుగా విశ్లేషకులుగా వీరు సుపరిచితులు. చినపోలమ్మ జాతర కనుల పండుగగా జరుగుతోంది. ఊకపోస్తే ఊకరాలనంత జనం. ఆడవాళ్లంతా తల మీద ఘటాలతో ఊగిపోతున్నారు. మగవాళ్లంతా కోళ్లు గొర్రెలు పట్టుకుని ముందుకు సాగిపోతున్నారు. డప్పుల మోతలు, యువకుల చిందులు కలగలుపుగా ధూళి రేగుతూ జాతర ఘనంగా జరుగుతోంది. కిట్టడు మహా గొప్పగా చాలా నేర్పుగా గాలిలోకి తారాజువ్వులు వదులుతున్నాడు. వాడు వదిలిన తారాజువ్వ సాయంత్రపు నీరెండలో ఇంద్రధనుస్సు రంగులను తలపిస్తోంది. బాణసంచా కట్టాలంటే కిట్టడే కట్టాలా, వాటిని మళ్లీ వాడే వదలాలా? జనం కిట్టడిని ప్రశంసలతో ముంచుతున్నారు. అందరి నోట కిట్టడే నానుతున్నాడు. రకరకాల బాణసంచా పేల్చి కిట్టడు తన ప్రతిభను చాటుకుంటున్నాడు. ఊరంతా సంబరంగా పొలిమేరకు చేరుకుంది. కిట్టడి కట్టిన బాణసంచాలో అసలైంది నాగుపాము మందుకుండు. విదురులతో పెద్ద ఎత్తున పాము ఆకారంలో కట్టి దానికి మందుగుండు జత చేసి కాల్చడానికి సిద్ధంగా ఉంచాడు. జనాలంతా తమ ముక్కులు చెల్లించుకుని కిట్టడు కట్టిన నాగుబాము బాణసంచా కోసం ఆతృతగా ఎదురు చూడసాగారు. కిట్టడు దానిని వెలిగించడానికి వెళ్ళాడు. వత్తి ఎంత ముట్టిస్తున్నా వెలగడం లేదని 2-3 సార్లు వెలిగించే ప్రయత్నం చేసి దాన్ని వదిలేసి వేరే దగ్గర ముట్టిద్దామని మరొక వత్తిని వెతికే పనిలో పడ్డాడు. ఇంతలోపు విధి వెక్కిరించినట్టుగా ముందు ముట్టించిన వత్తి వేడికి నెమ్మదిగా రాజుకుని అంటుకుంది. అది గమనించి అక్కడి నుంచి కిట్టడు వెళ్లేలోపే అందరూ ఊహించని ప్రమాదం జరిగింది. బాణసంచా వెలిగి నాగుపాము పగబట్టినట్లుగా కిట్టడి మీద విరుచుకుపడింది. నల్లగా బలంగా ఉన్న కిట్టడు శరీరం కాలిపోయి కమిలిపోయి నెత్తురోడి పడి ఉన్నాడు. గంగిరెద్దోలమయ్య మేము గరీబోలమయ్య, ఊరువాడ తిరిగేము మేము గూడు లేక ఉన్నాము, గంగిరెద్దోలమయ్య మేము గరీబోలమయ్య అనే పాటని సన్నాయి రాగంతో వీధిలో ఇంటింటికి వెళ్లి వినిపిస్తున్నాడు బసవన్న. కొంతమంది బియ్యం వేశారు. అయినా చాలామంది ఇళ్లల్లో టీవీలు చూసుకుంటూ చెయ్యవటం కాదు మళ్ళీ రా, పనిలో ఉన్నాను అనే మాటలే జోలిలో బియ్యం కన్నా ఎక్కువ వినిపించాయి. బసవన్న దిగులుగా ఊరి చివర బడి పక్కనున్న మర్రి చెట్టు నీడలో ఏర్పాటు చేసుకున్న గుడారం వైపు అడుగులు వేశాడు. చెట్టు దగ్గరకు చేరుకుని ఎద్దును చెట్టు మొదలకు కట్టి దాని ముందు ఎండు గడ్డి పరకలు వేసి అక్కడే చతికిలబడ్డాడు. చెట్టు ఆకుల సందులను చీల్చుకుని వస్తున్న ఎండ బసవన్న శరీరం మీద పడుతూ తన తాపాన్ని చూపించింది. ఒక్కసారిగా బసవన్నకు తన గతం గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎద్దును పట్టుకుని బసవన్న వీధిలోకి వెళ్తే జోలి నిండిపోయేది. సంక్రాంతి సమయంలో మంచి గాత్రంతో బసవన్న పాడుతూ ఉంటే ప్రతివాళ్లూ తమ గురించి పాడించుకుని తమకు తోచింది తృణమో పణమో ఇచ్చేవారు. కాలం పగబట్టిన పాములా మారింది. మనుషులంతా ఎవరి పనుల్లో వాళ్ల తనమునకలైపోయారు.
ఎవరూ తమ జాతి వారిని పట్టించుకోకపోగా అనుమానంగా అవమానంగా చూడడం బసవన్నలో మరింత దిగులుని పెంచింది. మాలాంటి గంగిరెద్దురోళ్ళు ఈదిలోకి వస్తున్నారంటే చాలు చిన్నపిల్లల్ని కొత్త కోడల్ని దాచిపెట్టేస్తున్నారు, మేమేదో సిల్లంగి పెట్టేస్తామేమోనని భయపడతాన్రు. ఊరూరు తిరుగుతూ జనాలను పొగిడి వాళ్ళిచ్చే బియ్యం డబ్బులు పుచ్చుకుని బతకడమే తెలుసు గాని వాళ్ళ దయాభిక్ష మీద బతుకుతూ వాళ్ళకి ఎలా హాని తెలపడతామనుకుంటున్నారో అనే ఆలోచన బసవన్నలో మరింత అభద్రతా భావాన్ని పెంచి గోరుచుట్టు మీద రోకలిపోటులా అనిపించింది. ఎండ నడినెత్తికెక్కింది. ఆలోచనల్లో నుంచి బసవన్న బయటికొచ్చాడు. ఉదయాన్నే బొట్టుబిళ్లలు, కాటికలు, పిన్నీసులు, తిలకాలు, అద్దాలు, పైన్లు అంటే దువ్వెన్లు అమ్ముకొద్దామని వెళ్లిన సోములమ్మ నిరుత్సాహంగా గుడారానికి చేరుకుంది. గబగబా గిన్నెలు కడిగి పొయ్యి మీద ఎసరు పెట్టింది. చెట్టు కానుకుని ఉన్న బడిలో మాస్టారు పిల్లలకి చెబుతున్న రాకెట్ అంతరిక్ష ప్రయాణం అనే సైన్స్ పాఠం బయటికి స్పష్టంగా వినిపిస్తోంది. బసవన్న ముగ్గురు పిల్లలు మర్రి చెట్టు దగ్గర మట్టిలో ఆడుకుంటున్నారు. ఊర్లో ఇచ్చిన పిండి వంటలు కిట్టడికి, అమాసకి, పిక్కురుదానికి ఇచ్చి సోములమ్మ నీళ్లు తేవడానికి బడి బోరింగ్ కాడికెళ్ళింది. నిర్జీవంగా ఎద్దు పక్కన కూర్చున్న బసవన్న దీర్ఘంగా ఆలోచనల్లో కూరుకుపోయాడు. నీళ్లకొండ పట్టుకొస్తున్న సోములమ్మ భర్తను చూసి కుండ దించి దిగాలుగా ఉన్న భర్త పక్కన కూర్చుని, ఏమయ్యా అలా ఉన్నావు, ఒంట్లో ఏమైనా నీరసంగా ఉందా అని అడిగింది. సోములమ్మ ప్రశ్నతో బసవన్న ఆలోచనలు చెరిగిపోయి ఈ లోకంలోకి వచ్చాడు. ఏమీ లేదే, కానీ ఏమైందయ్యా రెట్టించి అడిగింది సోములమ్మ. ఆమె వంక దిగులుగా చూస్తూ ఖాళీగా ఉన్న జోలిని చూపించి, పిల్లల్ని ఎలా పెంచాలో మనం ఎలా బతకాలో తేలడం లేదు. మా తాత మా అయ్యల కడుపులు నింపిన ఈ ఉత్తి ఇప్పుడు మన కడుపులు నింపడం లేదే అన్నాడు బసవన్న. అవునయ్యా, ఊరు మొత్తం తిరిగినా బొట్లు పిన్నీసులు కూడా అమ్ముడుపోవడం లేదు అంది సోములమ్మ. దూరంగా ఆడుకుంటున్న పిల్లలను చూసింది సోములమ్మ. బక్క చిక్కిన దేహాలతో, చింపిరి బుర్రలతో, కారుతున్న చీమిడి ముక్కులతో తమ తిరుగుడు బతుక్కి ప్రతీకలుగా ముగ్గురు పిల్లలు కనిపించారు. భార్య వైపు చూస్తూ, ఒకప్పుడంటే రేడియో ఒక్కటే కాబట్టి మనం ఈదిలోకి వెళ్తే అందరూ అడిగి మరీ పాటలు పాడించుకుని తోచింది ఇచ్చేవాళ్ళు. రోజురోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి. సినిమాలు, టీవీలు, సెల్ ఫోన్లు వచ్చాక మన పాటలు ఎవరింటారు? ప్రతి ఇంట్లోనూ టీవీ పాటలు, సెల్లు మాటలు తప్ప మనల్ని ఎవరు పట్టించుకుంటారు? వస్తువులు పెరిగే కొద్దీ మన అవసరం తగ్గిపోతుందే అన్నాడు ఆవేదనగా బసవన్న. సోములమ్మ కాసేపు ఏమీ మాట్లాడలేదు. ఆమె మదిలో కూడా అలాంటి బాధే సుడులు తిరుగుతోంది. కాసేపు అయ్యాక, చూడయ్యా, గంగిరెద్దులు నేసుకుని నువ్వు, బొట్టు బిళ్ళలు, పిన్నీసులు, సవరాలు తీసుకుని నేను ఎన్నూర్లు తిరిగినా మన బతుకుల్లో సీకటి తప్ప ఎలుగు రాదు, మన పొట్ట నిండదు. కొత్త కొత్త ఫ్యాషన్లు వచ్చిన తర్వాత మన దగ్గర వస్తువులు ఎవరు కొంటారు? ఇప్పుడు ఇంటికో కొట్టు, ఈదికో దుకాణం పెడతంటే పాతాటిని పట్టుకుని ఎవరు ఏలాడతారు అంది గుండెల్లో బాధను పంటి కింద నొక్కిపెట్టి పవిటి కొంగని దాచిపెడుతూ. ఊరూరు తిరుగుతూ గడిపే బసవన్న కుటుంబానికి తిండి కరువైపోయింది. ప్రభుత్వ పథకాలు పొందడానికి కావలసిన ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర లేవు. అటు సమాజం నుంచి ఇటు ప్రభుత్వం నుంచి సాయం పొందే అవకాశం లేకుండా బసవన్న బతుకు రెండిటికీ చెడిన రావిడిలా తయారైంది. ఇలాంటి ఒడిదుడుకులతోనే ఊరూరు తిరుగుతూ తమ బతుకు బండిని నడిపించారు బసవన్న దంపతులు. తమ బతికే ఇంత దీనావస్థ మధ్య సాగుతూ ఉంటే రానున్న కాలంలో తమ పిల్లలకి బతికే ఉండదని భావించిన బసవన్న తన 10 ఏళ్ల పెద్ద కొడుకు కిట్టడిని దగ్గరలో ఉన్న పట్టణంలోని బాణసంచా దుకాణంలో పనికి కుదిర్చాడు. మిగిలిన 2 చిన్నపిల్లల్ని తన వెంటే తిప్పుతూ రోజుల్ని గడుపుతున్నారు. కిట్టడు 5 సంవత్సరాల పాటు బాణసంచా దుకాణంలో పని బాగా నేర్చుకుని తల్లిదండ్రుల దగ్గరికి చేరుకున్నాడు. ఇక తమ వృత్తి కడుపు నింపదని బసవన్న సోములమ్మలో ఒక నిర్ణయానికి వచ్చి పెద్దపల్లిలో ఉండిపోయారు. ఎప్పుడూ వేసుకున్న గుడారం కంటే ఈసారి ఇల్లు కాస్త దుటంగా వేసుకున్నారు. వీధిల్లో గంగిరెద్దు తిప్పడం మానేసి బసవన్న పొలం పనులు కుదురుకున్నాడు. ఇంకా ఆశ చావన సోములమ్మ ఊర్లు తిరుగుతూ పిన్నీసులు, బొట్లు అమ్మడానికి వెళ్తుంది. కానీ తన కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోగా నిరాశే మిగులుతోంది. కిట్టడు ఊర్లో జరిగే పెళ్లిళ్లకు, జాతరలకు, వారాల పండుగలకు మందుగుండు సామాన్లు కట్టే బేరాన్ని కుదుర్చుకుని తన గుడారం వద్దే సొంతంగా బాణసంచా కట్టడం మొదలుపెట్టాడు. ఆమాసగాడిని, పిక్కురుదానిని బసవన్న పెద్దపల్లిలో ఉన్న బడిలో చేర్చాడు. వాళ్ళిద్దరూ బడికి వెళ్తున్నారు, కానీ వాళ్ళ ధ్యాసంతా ఇంటి దగ్గరే. బడి అలవాటులేని ఆమాసగాడు బడిలో చెప్పా పెట్టకుండా ప్రతిరోజు బయటికొచ్చి చింత చెట్ల కింద, తోటల వెంట రహస్యంగా తిరుగుతూ ఒకరోజు బసవన్న కంటిలో పడ్డాడు. తిరుగుతున్న తన కొడుకుని పక్కన కూర్చోబెట్టుకుని,
ఒరే ఆమాసా, చదువు ఒక్కటే మనకు ఆయుధం, అదే మన బతుకుల్ని మారుస్తుంది, మనకొక ధైర్యాన్ని ఇస్తుంది. ఊరూరు తిరగడం తప్ప అత్తరం ముక్క రాదు మాకు. కనీసం మీరైనా చదువుకుంటే బతుకులు బాగుంటాయిరా, సుఖంగా ఉంటారు. అమావాస్య రోజు పుట్టావని అందరూ నిన్ను ఆమాస అని పిలుస్తుంటే నాకెంత బాధగా ఉందో ఆలోచించావా? నువ్వు చదువుకుని గొప్పోడు అయితే నీ అసలు పేరుతోనే నిన్ను అందరూ పిలుస్తారు, గౌరవిస్తారు అని చెప్పాడు. ఆమాస తండ్రి వెంక చూశాడు గాని ఏమీ మాట్లాడలేదు. అతనికి చదువుకోవాలనే ఉంది. అయినా స్థిరం లేని బతుకు కావడం వల్ల తిరగడం మీదే ధ్యాస తప్ప స్థిరంగా ఒకచోట కూర్చుని చదవాలంటే ఆమాసకి ఇబ్బందిగానే ఉంది. అయినా తండ్రి చెప్పిన మాట అతనిలో ఆలోచనలకు దారితీసింది. బాణసంచా పేలుడులో నెత్తురోడి పడి ఉన్న కిట్టడిని గ్రామస్తులు హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తీసుకుపోయారు. కిట్టడి విషయం తెలిసిన సోములమ్మ గుండెలు బాదుకుంటూ, మా తిరగలేని బతుకులకి ఎక్కడికి పోయినా సుఖం లేదు, మా పని పోయి ఏదో ఒక పని చేసుకుని బతుకుదామని అనుకున్నా దినం తీరడం లేదు అని ఏడుస్తూ భర్తతో కలిసి ఆసుపత్రికి చేరుకుంది. గాయాల మధ్య మూలుగుతూ బాగా కాలిపోయి ఉన్న కిట్టడిని చూసి నిశ్చేష్లై భార్యాభర్తలిద్దరూ కూలబడిపోయారు. నర్సొచ్చి కిట్టడిని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలి, ఆరోగ్యశ్రీ కార్డు, కోటా కార్డు, ఆధార్ కార్డు తీసుకురమ్మని చెప్పింది. ఆ మాట విని అవెక్కడ దొరుకుతాయని అమాయకంగా అడిగాడు బసవన్న. మీకు ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డులయ్యా అంది నర్సు. అలాంటివేటి మా దగ్గర లేవు తల్లి, మేము ఊరూరు తిరుగుతూ జీవనం సాగించేవాళ్ళం, మాకంటూ తెరమైన ఇల్లు ఊరు లేవు తల్లి, గంగిరెద్దుకు ముస్తాబు చేసి తిరుగుతూ పొట్ట పోసుకునేవాళ్ళం అని చెబుతున్న బసవన్న వంక జాలి నిండిన కళ్లతో చూస్తూ, కంప్యూటర్ యుగంలో కూడా స్థిరమైన నివాసాలకు, విద్య, ఉద్యోగాలకు దూరంగా బతుకుతున్నారా అని ఆశ్చర్యంగా బసవన్న వైపు చూసి అతన్ని తీసుకుని పక్కనే ఉన్న మండలాఫీసు వైపు నడిచింది నర్సు. అతని పరిస్థితి చెప్పి సర్టిఫికేట్ల విషయంలో సహాయం చేసింది. కొన్నాళ్లకి కిట్టడి ఆరోగ్యం కుదిరపడింది. పూర్తిగా మానని గాయాల్ని తలుచుకునే కొద్దీ అతనిలో తెలియని వేదన మొదలైంది. తనని ఇంట్లో కూర్చోబెట్టి రోజు కూలి పనులకెళ్లి తిండి పెడుతున్న తల్లిదండ్రుల కష్టం అతన్ని మరింతగా కుంగదీయసాగింది. ఇంతకాలం పెంచడానికి తల్లిదండ్రులు పడ్డ శ్రమ అతన్ని ఒక రకమైన ఉద్వేగానికి గురిచేసింది. తన తర్వాత పుట్టిన తమ్ముడు, చెల్లెలి భవిష్యత్తు గురించి కిట్టడికి ఆలోచనతో పాటు ఆందోళన కలిగింది. ఒకరోజు తల్లి దగ్గరికెళ్ళి, అమ్మా, మరి నేను ఈ బాంబులు పని చేయడం మానేసి పట్నంలో ఏదైనా పనిలో కుదురుకుంటానే అన్నాడు. మొహానికి, చేతులకు గాయాలతో ఉన్న కొడుకు వైపు దిగులుగా చూసింది. ప్రమాదం తాలూకు జ్ఞాపకాలు ఆమెనింకా వెంటాడుతూనే ఉన్నాయి. కొన ఊపిరితో కొట్టుముట్టాడని కొడుకు మళ్లీ ఊపిరి పోసుకుని తన ముందు తిరగడం సంతోషంగానే ఉంది. అయినా మళ్లీ పని పేరుతో కొడుకు దూరం అవుతానంటుంటే ఆమెలో ఏదో తెలియని ఆందోళన కలిగింది. కొడుకు వైపు చూస్తూ, పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలయ్యా, బతకడం కోసం తలో దిక్కు అయిపోవడం కన్నా అందరం ఒకే దిక్కులో ఉండి గెంజి తాగి బతుకుదాం అంది సోములమ్మ. ఏమీ మాట్లాడని కిట్టడు తల్లివైపు చూస్తూ బయటికి నడిచాడు. అతనికంతా అయోమయంగా ఉంది. ఏ పని చేయకుండా ఇంట్లో ఖాళీగా తల్లిదండ్రులకు భారంగా ఉండలేకపోతున్నాడు. ఆలోచనలతోనే గంగిరెద్దులకు గడ్డి వేస్తూ వాటివైపు చూశాడు కిట్టడు. ఒక్కసారిగా అతనికి బాలాజీ మాస్టర్ గుర్తొచ్చారు. ఒరే కిట్టా, మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలరా అని బాలాజీ మాస్టర్ చెప్పిన మాటలు కిట్టడి చెవుల్లో మారుమోగుతున్నట్లుగా అనిపించింది. ఒక్కసారిగా కిట్టడికి మనసులో ఏదో స్ఫురించినట్లయింది. గబగబా గుడిసెలోకి నడిచి తండ్రి సన్నాయి వైపు చూశాడు. ఆప్యాయంగా దానిని తడివాడు. పోగొట్టుకున్న అపూర్వ వస్తువేదో తనను ఆహ్వానిస్తున్నట్టుగా అనిపించింది. సన్నాయిని చేతుల్లోకి తీసుకోగానే కిట్టడిలో రోమాలు నిక్కబొడుచుకున్నాయి. పారేసుకున్న వారసత్వ సంపద పరిగెత్తుకుని వచ్చి తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లుగా అనిపించింది. సన్నాయిని పెదవులు కానించి ఊదడం మొదలుపెట్టాడు కిట్టడు. నాభి నుంచి గొంతు వరకు ఏదో ఆత్మీయ సంగీత సాగరం ప్రవహిస్తున్నట్లుగా అనిపించింది. తెలియని కొత్త అనుభూతి అతని నిలువెల్లా కుదిపేయసాగింది. సన్నాయి రాగంతో పాటు అతని కళ్ళు కూడా గంగా ప్రవాహంలా మారాయి. గంగిరెద్దును తీసుకుని కిట్టడు వీధిబాట పట్టాడు. తనకొచ్చిన పాటల్ని అలవోకగా సన్నాయి మీద పలికిస్తున్న కిట్టడు అతి కొద్ది కాలంలోనే జనాల్ని ఆకర్షించాడు. కిట్టడి గొంతు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కసాగింది. జోలి నిండా బియ్యం, చేతి నిండా డబ్బులు రావడంతో అతనిలో ఉత్సాహం రెట్టింపైంది. రోజు ఇలా కిట్టడి వీధిలో ప్రదర్శిస్తున్న దృశ్యాన్ని ఒకరోజు బాలాజీ మాస్టర్ సెల్ ఫోన్లో వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఇప్పుడు కిట్టడు పాత కిట్టడిలా లేడు. ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుని తన తండ్రి నుంచి వచ్చిన సన్నాయి కళకు కొత్త జీవం పోసే పనిలో నేర్పు సంపాదించాడు.
ఖాళీ సమయాల్లో తన తండ్రి బసవన్న చేత గంగిరెద్దుని ఆడించడం, వాటికి శిక్షణ ఇచ్చే విధానం, సన్నాయితో పాటలు పలికించే పద్ధతుల్ని చిన్న చిన్న వీడియోలుగా తీసి వాటిని యూట్యూబ్లో నేరుగా కిట్టడే అప్లోడ్ చేయసాగాడు. ఆ వీడియోలు చూసేవారి సంఖ్య పెద్ద ఎత్తున పెరిగి కిట్టడి గంగిరెద్దుల కళకి ప్రాచుర్యం లభించింది. పట్టణాల్లో పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ల వివాహాల్లో కిట్టడి ప్రదర్శన కళ హుందాగా తయారైంది. కళాశాలల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో కిట్టడి గంగిరెద్దుల కళ వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచింది. ఈ కొత్త కొత్త పరికరాలు వచ్చి మా ఉత్తిని రూపుమాపి కడుపు కాల్చితే ఈ సాధనాలనే ఉపయోగించి మా కిట్టడు మళ్లీ మా ఉత్తికి జీవం పోశాడు. ఎన్నాళ్లుగానో అనుకుంటున్న సొంతింటి కళ నెరవేరబోతోంది అనుకుంటూ తన కళని బతికించిన కిట్టడి వైపు బసవన్న ఆప్యాయంగా చూశాడు. మీరింతవరకు సంచార సన్నాయి కథ విన్నారు. రచన శ్రీ సారిపల్లి నాగరాజు, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ సాక్షి ఫండే ఆదివారం 2024 సంవత్సరం జూన్ 30వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి